రేవంత్ సర్కారుకు ప్రతిపక్ష నాయకులను వేధించడంలో ఉన్న శ్రద్ధ విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడంలో కనిపించట్లేదు. ప్రభుత్వ పాఠశాలల్లో వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలు కలవరపెడుతున్నాయి. శక్తిని ఇవ్వాల్సిన ఆహారమే విద్యార్థుల పాలిట విషమవుతుంది. సంగారెడ్డి జిల్లా వెంకటాపూర్ ప్రభుత్వ పాఠశాల ఘటన మరువక ముందే అలాంటి ఘటనే ఖమ్మం జిల్లాలో జరిగింది. కొనిజర్ల మండలం బోడియా తాండా ప్రభుత్వ ప్రైమరీ పాఠశాలలో ఫుడ్ పాయిజన్తో 32 మంది విద్యార్థులు ఆసుపత్రుల పాలయ్యారు. వాంతులు, విరోచనాలు, కడుపు నొప్పితో ఖమ్మం ఆసుపత్రిలో చేరారు. ఫుడ్ పాయిజన్ ఘటనలపై విద్యా, వైద్య శాఖల అధికారులు అప్రమత్తమయ్యారు. ఆహార నాణ్యతపై విచారణ చేపట్టారు. అంటే పక్కన వచ్చిన పేరెంట్స్ కూడా ఒకసారి బయట ఉండండి. ట్రీట్మెంట్ ఇక ఈ ఘటనపై మరింత సమాచారం మా ప్రతినిధి సాంబా అందిస్తారు. సాంబా, చెప్పండి. వెంకటేష్, రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఫుడ్ పాయిజన్ ఘటనలు విద్యార్థి ప్రభావం చూపుతున్నాయి. అట్లాగే చదువులపైన కూడా ప్రభావం చూపేటువంటి ప్రమాదం ఏర్పడుతుంది. వరుస ఘటనలు జరుగుతున్నప్పటికీ ప్రభుత్వంలో ఎక్కడా చలనం రావట్లం లేదు. దాంతోనే ఈ ఎక్కడ చూసినా కానీ విద్యార్థులు తీవ్ర అస్వస్థత గురైనటువంటి సందర్భాలు కనపడుతున్నాయి. ఖమ్మం జిల్లాలో కూడా పదుల సంఖ్యలో ఇటువంటి సంఘటనలు జరిగాయి. నిన్న జరిగినటువంటి సంఘటన కూడా ఆ కోవ కిందికి వస్తుంది. బోడియా తండా ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులు భోజనం చేసిన తర్వాత ఒక్కసారిగా కడుపు నొప్పితో బాధపడడం, తర్వాత పడి అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కొనిజర్ల మండలం వైరా నియోజకవర్గంలో ఉంటుంది. ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి ఈ పాఠశాలలో మధ్యాహ్న భోజనం చేసినటువంటి విద్యార్థులు తర్వాత అన్నంతో పాటు కోడిగుడ్డు తిన్నారు. ఇందులో ఏది నాసిరకంగా ఉందనేటువంటి అంశం తెలియదు. ఘటన జరిగిన తర్వాత దానికి బాధ్యులను సస్పెండ్ చేస్తూ నిన్న ఉత్తర్వులు ఇచ్చారు అధికారులు. కానీ ఘటన ఉన్నటువంటి పర్యవేక్షణ లేకపోవటము, తర్వాత పిల్లలకు పౌష్టికాహారం అందుతుందా లేదా, మెను అమలవుతుందా లేదనేటువంటి అంశాలలో ప్రభుత్వం కానీ అధికారులు కానీ దానికి సంబంధించినటువంటి బాధ్యులు కానీ రెస్పాండ్ కాకపోవడంతో, పర్యవేక్షణ లేకపోవడంతో ఇష్టానుసారం పిల్లలకు ఫుడ్ పెడుతున్నారు. ఆ ఫుడ్ తిన్న తర్వాత వాంతులు, విరేచనాలు కావటం, ఇట్లా ఇబ్బంది పడడం జరుగుతుంది. అంతా చిన్న పిల్లలు, కూలీనాలు చేసుకునేటువంటి పేదల పిల్లలే కావటంతో వాళ్ళ ఆరోగ్య పరిస్థితి పైన పెద్ద ఎత్తున అనుమానం వ్యక్తవుతుంది. నిన్న మొత్తం 34 మంది విద్యార్థులు ఉంటే అందులో 14 మంది తీవ్ర అస్వస్థత గురైనటువంటి నేపథ్యం ఉంది. ఒక ఇద్దరుకి మరి విపరీతమైనటువంటి అస్వస్థతకు అయినట్టుగా అధికారులు తేల్చారు. ప్రస్తుతం అయితే వారందరూ కూడా చికిత్స అందిస్తున్నారు. ఖమ్మంలో ఉన్నటువంటి జిల్లా ప్రధాన ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ప్రాథమిక చికిత్స అనంతరం తీసుకొచ్చి వారిని అందరినీ కూడా ఖమ్మంలో ఉన్నటువంటి జిల్లా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనకు బాధ్యులను చేస్తూ ప్రాథమికోపాధ్యాయుని సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి. కానీ ఘటన ఎందుకు జరిగింది అనేటువంటి అంశంలో మూలాల్లోకి ప్రభుత్వం పోవటం లేదు. మాత్రం మెను చాలా పెద్ద మెను చెప్తున్నారు తప్ప అన్ని కూడా నాసి రకమైనటువంటి కూరగాయలు కావచ్చు, పప్పు దినుసులు కావచ్చు, ఆఖరికి వండుతున్నటువంటి బియ్యం కూడా నాణ్యత లేమితో ఉన్నాయని చెప్పి ఇప్పుడు ఆరోపణలు చెప్తున్నారు. ఎందుకంటే గతంలో కూడా ఇదే తండా, బొడియా తండాకు సంబంధించినటువంటి విద్యార్థులు భోజనం సరిగా ఉండటం లేదని చెప్పారు నాన్న అంటూ కొంతమంది తల్లిదండ్రులు విద్యార్థి సంఘ నాయకులు కూడా ప్రత్యేకంగా చెప్తున్నారు. ఖచ్చితంగా దీని మీద ఒక పర్యవేక్షణ లేమి ఉన్నది. పర్యవేక్షణ లేమి వల్లనే విద్యార్థుల పరిస్థితి ఇంత దారుణంగా తయారవుతున్నది. కనీసం హాస్టళ్లలో మెయింటైన్ చేయాల్సినటువంటి ఫుడ్ మెనూ ఎట్టుపోయింది. క్వాలిటీ సంగతి ఏంటి అనేటువంటి విషయాన్ని ప్రభుత్వ పెద్దలు పట్టించుకోవట్లేదు. వరుస ఘటనలు జరుగుతున్నప్పటికీ కూడా ప్రభుత్వంలో చలనం రావటం లేదంటూ కూడా విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఇప్పుడు 14 మంది ఎవరైతే ఈ బొడియా తండా, కొనిజర్ల మండలం బొడియా తండాకు సంబంధించినటువంటి ప్రాథమిక పాఠశాలకు సంబంధించినటువంటి విద్యార్థులు ఉన్నారో వీళ్ళందరూ కూడా చికిత్స అందిస్తున్నారు. మిగిలినటువంటి విద్యార్థులకు కొంత ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తేల్చారు. కానీ ఘటనలు జరుగుతున్నప్పటికీ ప్రభుత్వం గుణపాఠం నేర్చుకోకపోవటం అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. విద్యార్థుల జీవితాలతో చెలగాట మారుతున్నారంటూ పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. విద్యార్థులు చాలా మంది
చదువులు మానేసేటువంటి పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి. అయినప్పటికీ కూడా ఈ ప్రభుత్వంలో చలనం రావడం లేదంటూ విద్యార్థి సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. తక్షణమే ఇటువంటి చర్యలు, రైట్. ఇటువంటి ఘటనలు మళ్ళీ రిపీట్ కాకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ప్రభుత్వాలు డిమాండ్ చేస్తున్నాయి. ముఖ్యంగా విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నటువంటి ఆ మెనూని మార్చడం, క్వాలిటీ పెంచడం చేయడం వల్ల కొంత నష్ట నివారణ చర్యలు చేపట్టతున్నది ప్రధానంగా వినిపిస్తుంది. వెంకటేష్. రైట్ సాంబా, థ్యాంక్ యూ. ట్రీట్మెంట్